స్వాగతం నేటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు నందు రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ను సాగునీరు విడుదల చేసిన శాసన సభ్యులు బివి జయనాగేశ్వరరెడ్డి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు నందు మంగళవారం రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్కు ఎమ్మికినూరు నియోజకవర్గ శాసన సభ్యులు బివి జయనాగేశ్వరరెడ్డి సాగునీరును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ రైతాంగానికి రబీ సీజన్కు గాజులదిన్నె ప్రాజెక్టు నుండి సాగునీటిని విడుదల చేసేందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు గెలిపించుకుని ఎన్నుకోవడం జరిగిందని, నిండి కుండల 2 CMCల నీటితో ఉన్న గాజులదిన్నె జలాశయం నుండి 1 ఎకరాకు కూడా అందలేదు అనకుండా పుష్కలంగా రైతులందరికీ సాగునీరు అందించే విధంగా రైతులతో కలిసి రైట్ కెనాల్కు, లెఫ్ట్ కెనాల్కు రెండింటికి సాగునీరు విడుదల చేశామని తెలిపారు. ఇందుకు గాను ఎమ్మికినూరు నియోజకవర్గ ప్రజలు రైతులందరి తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈరోజు చూస్తున్నారు గాజులదిన్నె నుంచి నీళ్లు నిండు కుండలాగంటే 2.2 TMC దగ్గర ఉందని చెప్తున్నారు. దీంట్లో భాగంగా నేను గతంలో కూడా చెప్పాను ఎన్నోసార్లు, అతి త్వరలో మళ్ళీ హంద్రీ నుంచి వచ్చేటువంటి ఆ నీళ్లను కూడా రిలీజ్ చేయడానికి పోతున్నాం. అక్కడ ఉన్నటువంటి నీళ్లు 1/10 స్లూయిస్ దగ్గర కూడా ఏ రకంగా మనకు నీళ్లు వస్తున్నాయి, ఎవరి ద్వారా వస్తుంది, ఏ టైంలో జరిగింది, ఆ పని కూడా ప్రజలకు చెప్పి ఆ నీళ్లు కూడా వస్తే బ్రహ్మాండంగా రానున్న వేసవి కాలంలో త్రాగునీరుకు, సాగునీరు ఇబ్బంది కాకుండా ఆ కార్యాచరణ ఇప్పుడే మొదలు పెడతాం. ఎందుకంటే కేవలం మాటలు చెప్పడం కాదు, ఈరోజు రాజకీయాలు అన్నప్పుడు రైతుల మీద, నీళ్ల మీద, అదే విధంగా తప్పుడు ప్రచారం చేసే రోజుల నుంచి ఈరోజు ప్రత్యేకంగా గాజులదిన్నె గ్రామం కానీ, హెచ్కేరవాడ కానీ, వెంగోడు రైతులందరం, మేమందరం కూడా ఈరోజు ఈ నీళ్లను లెఫ్ట్ కెనాల్ ద్వారా విడుదల చేసి రబీ సీజన్ కు పుష్కలంగా ఏ ఎకరా కూడా ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం. కెపాసిటీ చెప్పాను మీకు, దాదాపు 2.2 TMC పైన ఉన్నటువంటి నీళ్లు ఇటు రైట్ కెనాల్ కు, లెఫ్ట్ కెనాల్ కు రెండింటికి విడుదల చేస్తున్నాం. ఇప్పుడు లెఫ్ట్ కెనాల్ కు విడుదల చేయడం జరిగింది. అది కూడా మీరు ఇప్పుడు నేను అదే పనిగా ప్రత్యేకంగా ఏదైతే చివరి ఆయకట్టు ఈ దాంట్లో వెంగోడు మన నియోజకవర్గం, ఆ గ్రామానికి ఈరోజు ప్రోగ్రాం కూడా పోతున్నా. అక్కడ కూడా నీళ్లు ఎట్లా వస్తాయి, ఏం సంగతి, ఆ వివరాలన్నీ తీసుకుని ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలుకుతున్నాను తెలియజేస్తూ, అతి త్వరలోనే నేను మొన్న కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన ఎమ్మెల్యేలు ప్రజల తరఫున, అదే రకంగా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి, నిమ్మల రామానాయుడు గారికి, జలవనరుల శాఖ మంత్రులకి, వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ పశ్చిమ ప్రాంతంలో మాకు వలసలు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం. ఈరోజు ఉన్నటువంటి ఏకైక జలాశయం మాకు గాజులదిన్నె. దీనికి తోడుగా గతంలో నేను ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రత్యేకంగా పశ్చిమ ప్రాంత జీవనాడి RTS రైట్ కెనాల్ ని 1986 కోట్లతో శాంక్షన్ చేసుకుని వచ్చి ఆ యొక్క కార్యక్రమాలు మొదలుపెట్టి దుర్మార్గంగా రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆ ప్రాజెక్ట్ ని నాశనం చేశారు. అతి త్వరలోనే మళ్లీ ఆ కార్యక్రమాలన్నీ పునర్జీవనమయ్యే విధంగా, ఆ ప్రాజెక్టు మళ్లీ వచ్చే విధంగా ఇటు గాజులదిన్నెతో పాటు RTS రైట్ కెనాల్ కూడా మన ప్రాంతానికి వస్తే బ్రహ్మాండంగా రైతాంగానికి దాదాపు 40,000 ఎకరాలు అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా ఎంత అంటే దాదాపు 1,00,000 ఎకరాల వరకు పోయేటువంటి నీళ్లు ఈ ప్రాజెక్టు కూడా నాంది పలకాలని, అదేవిధంగా గుండ్రేవుల ప్రాజెక్టు కూడా, ఈ గుండ్రేవుల ప్రాజెక్టు, ఈ 2 విషయాలను కూడా శాసనసభలో కూడా నేను చర్చించడం, దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి వారు ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఉందో ఆ విజన్ డాక్యుమెంట్ లో ప్రత్యేకంగా చెప్పడం నాకు చాలా సంతోషం. ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు గాజులదిన్నె ప్రాజెక్టు మీద నుంచి మా ముఖ్యమంత్రి వర్యులకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నాకు